ప్రభుని యేసు నామములో అందరికీ వందనాలు. శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మత్తయి సువార్త 9వ అధ్యాయములో 18వ వచనం నుండి 26 వచనాలలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన సంఘటనను మనము ధ్యానించుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనను మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడు చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున నేను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 నెక్స్ట్ మన వచనాలు చదువుతున్నాం. మరి 23వ వచనం నుండి, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గురువులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా, వారు ఆయనను అపహాసించి జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకునగానే ఆ చిన్నది లేచింది. ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు అద్భుతమైన విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒక అధికారి, సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తను మ్రొక్కి, యేసయ్య పాదాల దగ్గర మ్రొక్కి, అయ్యా నా కుమార్తె ఇప్పుడు చనిపోయింది, మీరు గనుక వచ్చి ముడితే తను బాగుపడుతుంది అని గొప్ప ఆశతో తను యేసును తన ఇంటికి ఆహ్వానించాడు. రోమియులైతే గత సబ్జెక్టులు మనం నేర్చుకున్నాం. మీరు మా ఇంటికి రావడానికి మేమంతా అర్హులము కాము, మాట మాత్రం సెలవివ్వండి, మా దాసుడు బాగుపడునని చెప్పాడు. కానీ వీళ్ళు యూదులు. ఇప్పుడు పిలవడానికి వచ్చిన ఈ అధికారి యూదుల అధికారి. ఈయన స్వయంగా యేసయ్య దగ్గరికి వచ్చి, మీరు వచ్చి ముడితేనే నా కూతురు చనిపోయింది కానీ బ్రతుకుతుంది అని ఆశాభావము తెలియచేశాడు. యేసు ప్రభు లేచి తన ఇంటికి ప్రయాణమే వెళ్తుండగానే మనము ధ్యానించాం. 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీని దేవుడు మధ్యత్రోవలో బాగు చేయడం. ఎందుకు ఆ సంఘటన అక్కడ యేసయ్య జోడించాడు అంటే, ఈ అధికారి యొక్క విశ్వాసాన్ని మరింతగా బలపరచడానికి. కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో జరిగిన సాక్ష్యాలు మనం ఎంతగానో ఆసక్తిగా వింటాం. ఆ సాక్ష్యాలు విన్నప్పుడు మనం కంపారిజన్ చేసుకోకూడదు, సరిపోల్చి మాకు కూడా దేవుడు చాలా చేశాడు కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా అనే స్థితిలోనికి నీరుగార్చేటట్లుగా మాట్లాడకూడదు. విశ్వాసాన్ని బలహీనపరచకూడదు. సాక్ష్యాలు విన్నప్పుడు, కళ్ళార దేవుడు జరిగిస్తున్న సంఘటనలు మనం చూసినప్పుడు మన విశ్వాసం మరింతగా బలపరుచుకొని ముందుకు వెళ్ళగలిగే స్థితి మనకు కావాలి. ఈరోజు చూస్తున్న ఈ వాక్య భాగములో మరి తండ్రి వచ్చి వినయంగా, మీరు వచ్చి ముడితే నా కూతురు బాగైపోతుంది అని చెప్పినప్పుడు సంతోషంగా యేసు ప్రభువు వారితో కలిసి వెళ్ళారు. తెరా ఇంటికి వెళ్ళినప్పుడు అప్పటికే మన ఇండియాలో అయితే సొన్నై, అలాగే డప్పు, మేళతాళాలు వాయిస్తారు. కానీ వారి పాలస్తీనా దేశంలో, ఇజ్రాయేల్ దేశంలో వారు పిల్లను గ్రోవి ఊది ఏడ్చేవారు. ఎప్పుడు అంగలార్చడం కావాలనుకున్నా, ఏడవాలనుకున్నా వారు పిల్లని గురువు ఎక్కువగా ఊది వారు ఏడ్చేవారు. సో చావు ఇంట్లో పిల్లని గురువు అనేది వినబడేది. చాలామంది బంధువులు, మిత్రులు, వారి యొక్క సమీప బంధువులందరూ కలిసి, స్నేహితులు కలిసి ఆ కుమార్తె చనిపోయిందని చాలా భయంకరంగా ప్రలాపిస్తూ బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. యేసు ప్రభువారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ, అక్కడ మీరు ఏడవకండి, అమ్మాయి పడుకున్నది అని చెప్పి
వారందరికీ మందలించి బయటికి వెళ్ళిపోండి అని పంపించినప్పుడు జనసమూహముకు అర్థమైంది, ఈయన ఇలా ఏం మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు చెప్పిన మాటకి హేళన చేశారు, అవమానపరిచారు. అమ్మాయి చనిపోయింది, మాకు తెలుసు. తనకు స్నానం పోసి మనము తన మంచం మీద పడుకుని పెట్టి ఉన్నాం. ఒకవేళ చనిపోయిన మనిషి, పడుకున్న మనిషి అయితే చిన్న నీళ్లు చుక్క ముఖాన జల్లిన వెంటనే వారు మేల్కొంటారు. కానీ పాపకి నీళ్లు పోసి స్నానం చేపించిన ఆమె మెలకు రాలేదంటే ఆమె చనిపోయింది. కానీ ఈయన ఆమె నిద్రపోతుంది అని చెప్తా ఉన్నాడు అని చెప్పి యేసును హేళన చేసి మాట్లాడారు. చాలాసార్లు యేసయ్య మాట నమ్మని ప్రజలు ఆ మాటలకు హేళన చేసేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీగా జరుగుతున్న పరిస్థితి. నమ్మిన వారు దేవుని స్తుతిస్తారు, నమ్మని వారు అవమానపరిచి హేళన చేస్తారు. అందుకు యేసు ప్రభువారు ఏం చేశారంటే వారందరినీ పంపివేశారు బయటికి. తనతో పాటు కొందరు శిష్యులు ఉన్నారు. తల్లిదండ్రిని ఇంటి లోపలికి వెళ్ళి, అమ్మాయి వారి నాన్నగారు ఎలా అయితే కోరుకున్నారు, మీరొచ్చి నా కుమార్తె చేయి ముడితే ఆమె బ్రతుకుతుంది. ఆయన విశ్వాసాన్ని బట్టి ఈరోజు యేసు ప్రభువారు ఆ యొక్క అధికారి కుమార్తె చేయి పట్టుకొని కుమార్తె లే అని చెప్పారు. యేసు ప్రభువారి యొక్క చేతి స్పర్శతతో వెళ్ళిపోయిన ప్రాణము, చచ్చిపోయిన శరీరము తిరిగి జీవం పూనుకుంది, బ్రతికింది. అవునండి, ప్రవక్త యెషయా అంటాడు, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినినెడలా మీరు బ్రతుకుదురు అని ప్రభు చెప్తాడు. ఈ యొక్క అధికారి తన జీవితంలో దేవుని మాటను విశ్వసించాడు. తన కుమార్తె చనిపోయినా సరే యేసు ప్రభువారు వచ్చి ముడితే బాగుపడుతుందని నమ్మకంతో ఎదురు చూశారు. కనుక యేసు ప్రభువారు ఆ ఇంటికి వచ్చి వారిని తాకిన వెంటనే కుమార్తె లేచి కూర్చుంది. ఈ విషయము ఆ పట్టణము, ఆ ప్రాంత ప్రజలందరిలో పరివ్యాప్తి చెంది. అవును, విశ్వాసం గనుక మనం కలిగి ఉంటే అసాధ్యమనేది ఏది ఉండదు. నమ్మిన వారికి సమస్తము సాధ్యం. అందుకే యేసు ప్రభువారు ఓ చక్కటి మాటను ఆయన తన యొద్దకు వచ్చిన వారందరికీ అడిగేవారు, నేను ఇది చేస్తున్నానని మీరు నమ్ముతున్నారా? నమ్ముట గనుక మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అనేవాడు. నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఏదైతే నీ జీవితానికి అసాధ్యమని అనుకుంటున్నావో, ఏదైతే కష్టమని భావిస్తున్నావో, ఏదైతే ఇది సంభవము కాదనుకుంటున్నావో, యేసయ్య నువ్వు గనుక వస్తే, నువ్వు గనుక తాకితే, నువ్వు గనుక మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, అద్భుతాలు జరుగుతుందని ఈ ఉదయకాశంలో నమ్ముతావా? అటు విశ్వాసము నీ గుండెలో నువ్వు కలిగి ఉంటావా? అవునండి, దేవుని పట్ల అటు విశ్వాసాన్ని వ్యక్తపరిచి ఆయన చెప్పిన మాట గనుక మీరు నమ్మగలిగితే, నమ్మిన వారికి ఆయన అనేక అద్భుతాలు చూపిస్తాడు. చనిపోయిన కుమార్తె యేసయ్య మాట విని ఆమె లేచి కూర్చుంది. తల్లిదండ్రికి భోజనం పెట్టండి అని ప్రభు వారికి ఆదేశించాడు. ఆ విషయము ఆ పట్టణములోనూ ఆ ప్రాంతములోనూ సకల ప్రజల దగ్గర వ్యాప్తి చేశారు. యేసయ్య చనిపోయిన వాడిని కూడా లేపగలిగిన వాడు అని. అవును, ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో భౌతికంగాను అనేక విషయాల్లో కానీ చచ్చిన వారుగా ఈ సమాజంలో అనేక మంది బ్రతుకుతున్నారు. అట్టి చచ్చిన స్థితిలో బ్రతుకుతున్న వారికి ఒకే ఒక ఆధారం ఏమిటంటే యేసయ్య మాట వినండి. యేసయ్యను తాకి లేక యేసయ్య స్వరాన్ని విని యేసయ్య ద్వారా మీరు మేలు పొంది. మలాకి అనే ప్రవక్త అంటాడు, ఆయనందు భయభక్తులు గల వారికి నీతిశ్వరుడు ఉదయించును,
అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును గనుక వారు బయలుదేరి ప్రొవిన దూడలు గంతులు వేయు రీతిగా గంతులు వేయుదురు. నా సహోదరి సహోదరుడా, ఉదయకాశములో నీకు సంభవించిన కష్టాలు ఎంత పెద్దదై ఉన్నా, ఇక నేను దాటలేను, నేను బ్రతకలేను, నేను ఉండలేను, నేనేమి చేయలేనని నీ జీవితంలో ఎంత కృంగుబాటుకు గురి అయి ఉన్నా, దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. దేవుని మాట యందు విశ్వాసము, దేవుని వాక్యం మీద నమ్మకముంచు. దేవుని మాట యందు విశ్వాసముంచడం ద్వారా నీ జీవితంలో అద్భుత కార్యములు జరుగుతాయి. విశ్వాసము ద్వారా అసంభవమైనది ఏది ఉండదు. విశ్వాసం ద్వారా సమస్తము సాధ్యమగును. అందుకే ఈరోజు ప్రధాన అధికారి యొక్క కుమార్తె వారి విశ్వాసం బట్టి ఆమె బ్రతికి ఆ కుటుంబంతో సంతోషించగలిగింది. ఈ ఉదయకాశమంలో యేసయ్య మాట వింటున్న నా ప్రియ సహోదరి, నా సహోదరుడా, నీ జీవితంలో ఏవైతే నీకు అవంతరంగా ఉండిపోయి ఉన్నదో ఉదయకాశంలో యేసయ్య మాట విని ప్రార్థన చేస్తావా? యేసయ్య మాటను విశ్వాసంతో ఇది నా జీవితంలో దేవుడు చేస్తున్నాడని నమ్మగలవా? నువ్వు నమ్మితే దేవుని అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్య కార్యములు అనుభవిస్తావు. అది మరణకరమైనటువంటి బలమైనదైనా యేసయ్య మాట ద్వారా బ్రతికి బాగుపడి ఆరోగ్యంగా నువ్వు సంచరిస్తావు. అద్భుత కార్యములు ప్రభు ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి రండి, ఈ ఉదయకాశములో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం. దేవునికి మనము అడుగుదాం. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. తన సన్నిధిలో విశ్వాసముతో దేవుడిది చేస్తాడని ఒక నమ్మకముతో ప్రార్థించిన ప్రతి జీవితాల్లో దేవుడు ఊహించని అద్భుత కార్యములు జరిగిస్తున్నాడు. కనుక ఈ ఉదయము నా జీవితంలో అట్టి అద్భుతాలు జరగాలి, నా కుటుంబంలో అట్టి అద్భుతము జరగాలి. ఏదైతే నా జీవితంలో నిరాశ చెంది కాదేమో అని సందేహముతో నాకున్నటువంటి నిరీక్షణ కోల్పోయాను, ఆశాభావము కోల్పోయాను, ఈ ఉదయము నేను ప్రభు దగ్గరికి వస్తున్నాను. ప్రభు ద్వారా మళ్ళీ నేను చిగురిస్తాను, బ్రతుకుతాను, నూతన దీవెన పొందగలను అని విశ్వాసంతో ముందుకు సాగుదాం. రండి, అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. తన్నేన దేవా, ఈ ప్రశస్తమైన సమయములో ప్రభువా, ఇదిగో అధికారి తన కుమార్తె చనిపోయినందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చి తను ప్రాధేయపడి ఇంటి వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు యేసయ్య తాకిడితో, స్పర్శతతో ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యం పొందినట్లుగా, చనిపోయిన కుమార్తె లేచినట్లుగా మేము విన్నాము. ఈరోజు మా దీన బ్రతుకుల్లో కూడా అనేక విషయాలు నిరాశ చెంది, ఆశలు అడియాశలైపోయి, అనేక విషయాలు కృంగిపోయి బలహీనతతో బాధపడుతున్నాం. మీ స్వరం వింటున్నాం. మీరే మమ్మను బ్రతికించండి, మీరే మా జీవితంలో అద్భుతాలు చేయండి, మీరే మా బ్రతుకులో నూతన కార్యములు చేయండి. సకల మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకునమని కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు మీకే చెల్లిస్తూ నాజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్ములను దీవించును గాక.